హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేము తిరునాళ్ళు అని చెప్పి అయితే మా ఊరికైతే వచ్చేసాము. తిరునాళ్ళలో ఫస్ట్ రోజు అయితే వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే బండ్లు అయితే తిరుగుతాయి. ఎద్దుల బండ్లు అయితే కడతారు ఫ్రెండ్స్. ఎవరికైతే మొక్కు అయితే ఉంటుందో వాళ్ళైతే ఎద్దుల బండ్లు కట్టుకుంటారు. చూసారు కదా, బేస్ వాయిస్ అయితే ఆ సౌండ్లో ఉంటుంది, చెవులు అయితే పోతాయి. నెక్స్ట్ అయితే ఎద్దుల బండ్లు అయితే ఎవరికైతే మొక్కు ఉన్నాయో వాళ్ళైతే కట్టుకుంటారు. మొక్కు లేకపోయినట్టయితే ఊరి మీద చందా అయితే వేసుకొని అమ్మవారికి అయితే ఒక బండిని అయితే కడతారు. ఇవాళ వచ్చేసి మంగమ్మ తల్లి గరిటే స్వామి వార్ల తిరునాళ్ళకైతే మేమైతే వచ్చేసాము. మా సొంతూరు ఫ్రెండ్స్, మా సొంతూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రతి తిరునాళ్ళకి పండుగలకైతే సొంతూరు అయితే చేరుకోవడం అందరికీ సహజమే కదా. అలాగే మేము కూడా మా సొంతూరు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే అందరు రంగులు జల్లుకొని డ్రమ్స్తో ఊరేగింపుతో అమ్మవారిని అయితే తీసుకెళ్తారు. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చేసే పండుగ ఏదైనా మా ఊర్లో అందరూ సరదాగా అందరు కలుసుకొని అయితే చేసుకుంటాను. నెక్స్ట్ అయితే పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లల హడావిడి చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే అందరు రంగులు తీసుకొని అయితే జల్లుకుంటూ ఉన్నారు. ఎవరు వరుసైన వాళ్ళకి వాళ్ళైతే అందరూ పూసేసుకుంటారు. ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్నారంటే వదినకి ఆడబిడ్డలు అలాగే వరుసైన వాళ్ళందరూ అయితే బాగా పూసుకొని ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక్క బండే కట్టారు మా ఊర్లో. ఒక్క బండికి దగ్గర ఎటువంటి పోటీలు లేకుండా చాలా సరదాగా అయితే గడిచిపోయింది. చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటివి చూసినట్టయితే. నెక్స్ట్ ఎద్దుల బండి దగ్గర నుంచి ఉన్నారు సార్, వాళ్ళే బండి కట్టింది. చూసారు కదా, ఇలాంటి నృత్య ప్రదర్శనలు అయితే చాలా ఉంటాయి. ఆ డ్యాన్స్ మీరు ఎక్కడ చూస్తుండరు, కానీ మా ఊర్లో ఇలాంటి చాలా విన్యాసాలు అయితే నేనైతే చూశాను. నెక్స్ట్ అయితే డ్యాన్స్లో అవన్నీ వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా బాగా చేసుకుంటారు. బండి అయితే కట్టేసి ఊరేగింపుకి అయితే 3 రౌండ్లు అయితే బండి చుట్టూతో అయితే తిరుగుతుంది. బండి ఊరి చుట్టూతో తిరిగి 3వ రౌండ్ అయితే ఎద్దులను అయితే పరిగెత్తిస్తారు. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరు డ్యాన్సులతో అయితే సరదాగా చేసుకుంటారు ఫ్రెండ్స్. పండగ అయితే ఏ పండగ ఎలా ఉన్నా సరే మంగమ్మ తల్లి తిరణాలంటే ఎక్కడున్న వాళ్ళందరూ అయితే ఊరైతే చేరుకుంటారు. నెక్స్ట్ అయితే వారబోసి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాము. మా అత్త కెమెరా ఇచ్చేసేసి వీడియో తీయమని చెప్పి అయితే నేను వెళ్ళిపోయాను. తనైతే చేతులు అడ్డం పెట్టేసి కెమెరా తీసింది. అందువల్ల చాలా బాగా పడింది, వీడియో అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే వారబోసి అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే నెక్స్ట్ మేమైతే ఇంట్లోకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారబోసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటారు. చూసారు కదా, మా ఇంటి ముందు అయిపోయింది. అదంతా బండి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంటి నిండా రంగు అయితే పడింది ఫ్రెండ్స్. అదంతా కడుక్కునేది పెద్ద సమస్య. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎద్దుల దగ్గర డ్యాన్సులు వేసేది, డ్రమ్స్ కొట్టేది అంతా పెద్ద సరదాగా ఉంటుంది. బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్. తిరణాలు ఒక్క తిరణాలు జరిగినా కానీ నెక్స్ట్ వచ్చేసి వచ్చే నెలలో కూడా ఇంకో తిరణాలు ఉంది. అవి కూడా వీడియో చేసి పెడతాను, మీరు అందరూ బాగా చూసేసేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం అంటే మర్చిపోవద్దు. ఎద్దుల బండ్లు కట్టుకొని ఊరేగింపు అయితే చేస్తున్నాం కదా. ఎందుకు కట్టారంటే వీళ్ళు ఎద్దుల బండి పెళ్ళయింది ఫ్రెండ్స్. పెళ్ళికి మొక్కుంటాం వల్ల అయితే ఎద్దుల బండి అయితే కట్టారు. నెక్స్ట్ అయితే ఇది 2వ రౌండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ రౌండ్ అయితే తిరుగుతున్నాయి. ఎద్దులైతే చాలా ఫాస్ట్గా అయితే పరిగెడతాయి 3వ రౌండ్లో. కానీ ఈసారి ఎందుకు చిన్నగానే తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది అయితే ఉన్నారు. డ్రమ్స్ వాళ్ళందరూ వేరే ఊర్ల నుంచి అయితే పిలిపిస్తారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డ్రమ్స్ కొట్టి చాలా ఆనందంగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ అందరం పండగ అయితే. మంగమ్మ తల్లికి ఫస్ట్ మా ఊరి నుంచి బండి కనుక వెళ్ళకపోతే తిరణాలు అయితే స్టార్ట్ అవ్వవు. ఫస్ట్ మా ఊరి నుంచి బండిలో పసుపు కుంకుమ అనేది తీసుకెళ్తాము. పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేస్తాము. నెక్స్ట్ అయితే రేపు పొద్దున మా ఊరిలోకి వచ్చింది. ఆ వీడియో మీకైతే పెడతాను. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడండి.